కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ బండ్లు వ్యాన్లు ఉన్నాయి కదా, అవి అరికట్టేశారు. ఇప్పుడు వెళ్ళి రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు కదా. షాపులకు వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా మీకు, లేకపోతే వ్యాన్ ఉంటే మంచిదా? మాకు వ్యాపారస్తులకు కుదరదు అయ్యా. వ్యాపారస్తులు అంటే కుదరదు. ఇదివరకైతే బాగుండేది. ఇప్పుడు కొట్టోళ్ళు పెట్టి అక్కడ నుంచొని తీసుకోవాలంటే కుదరట్లా. అంటే ఇది వరకు కూడా వ్యాన్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా నించోనే కదా తీసుకోవాలి. ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు షాపుల ముందు వాళ్ళకి ఇళ్ళకాడికి వెళ్ళి కప్పుకుని అందుకునేవాళ్ళం. ఇప్పుడు షాప్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కదా, లైన్లో నుంచోవాళ్ళం దూరాభారం. ఆడికి వెళ్ళి తెచ్చుకున్నా కానీ అక్కడ వెళ్ళిన రోజే అవుతుందా మరి తీసుకోవడానికి రేషన్ షాపులకు వెళ్తే? ఇంకా మళ్ళట్లేదు, ఈ నెలగా. ఇంతకుముందు చేసినటువంటి అనుభవం ఉంది కదా మీకు, ఇంతకుముందు తెచ్చుకున్నది? చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు. ఇప్పుడు ఈ బళ్ళు వచ్చింది కానీ చక్కగా ఇంటి ముందుకే వస్తున్నాయి, బాగుంది. మరి దేనికి పెట్టారు అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, మరి ఇదేంటి పెట్టారో అర్థం కాల. రేషన్ బండ్లు అయితేనే బాగుంటుంది అంటారు? బళ్ళు అయితేనే బాగుంటుందమ్మా. సరే, పరిపాలన ఎలా సాగుతుంది? బాగానే ఉందా మరి? బాగానే ఉందా? అంటే పథకాలు ఇంకా పడలేదు కదా, జనాలు ఏమనుకుంటున్నారు? పథకాలు పడలేదంటే మరి వాళ్ళు అటు చూసుకోవాలిగా. ఇప్పుడు అటేపు శాలరీ కానీ క్యాష్ కానీ వాళ్ళు ఇచ్చిన మాట ఇప్పుడు ఒప్పించున్నారు, ఇచ్చారు బాగానే, అంతా బాగానే ఉంది. ఒకటి చేసుకొస్తా అన్నారు చంద్రబాబు గారు. సరే, ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి పెడతామంటున్నారు. ఫ్రీ బస్ కావాలా వద్దా మీకు? కావాలి కానీ నాన్న అమ్మో నెగ్గలేం. హైదరాబాద్లో చూసాం కదా తతంగాలన్నీ జరగదు, ఇక్కడ కూడా అలాగే ఫైటింగ్లే. అనవసరం నాన్నది ఫ్రీ బస్సు అనవసరం. చక్కగా ఎవరి దాన్ని అలా కష్టాలు పడుతున్నాం అంతే, కొట్టుకొని తిట్టుకొని పొడుచుకొని అన్నీ అవసరం. నా ఉద్దేశం అది. అమ్మ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యాన్లు తీసేశారు, రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఏదైతే బాగుంటుంది అంటారు మీకు? ఇదివరకు అంటే ఇలా వచ్చి ఇవ్వండి, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఇలాగంటున్నారండి. ఏ ప్రభుత్వమైనా లేని వాళ్ళు లేనట్టే ఉంచుతున్నారండి. మళ్ళీ బాగా బయపరిచిన వాళ్ళు మాకు కాపులు ఇవ్వండి, మా వంక ఎవరో చూస్తాం లేదండి. ఇలాగే కష్టపడుతున్నాం, మాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు 60 సంవత్సరాలు తిరిగినాక పింఛనీ కూడా లేదండి. మా ఆయనగారు చచ్చిపోయారు, సర్టిఫికెట్ లేదన్నారు. ఊరికి తిరిగి ఇలా కూలి పని చేసుకుంటున్నామండి, అంతే అండి. అంతకన్నా వీళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లు అమలు అంటే వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం 14 సంవత్సరాలు అయింది. పోస్టులో తెలుగుదేశం అప్పటి నుంచి కూడా నాకు పింఛనీ లేదండి. పోయిన ప్రభుత్వంలో అప్లై చేసుకోలేదండి. అప్పుడు మాకు తెలియలేదండి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలన్నారు, మాకు తెలియలేదండి. ఇప్పటికి మాకు పింఛనీ లేదండి. నాకు 60 సంవత్సరాలు వచ్చింది. డెత్ సర్టిఫికేట్ లేదని చెప్పి రావట్లేదండి. ఎన్నిసార్లు తిరిగేమో అండి, బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వదిలేసి కూడా రోడ్డు మీద కూలి పని చేసుకుంటున్నాం. దీని గురించి చెప్పాలా మీరు? బండి అయితే బాగుంటుందా లేకపోతే అడిగెళ్ళి తెచ్చుకోవడం బాగుంటుందా? ఏదైనా ఒకటేనండి మాకు, ఏదైనా ఒకటే అంతే అండి. మరి ఏం చేస్తాం? సరే, పరిపాలన ఎలా చేస్తున్నట్టు మరి? పథకాల గురించి చెప్పారు కదా, పథకాలు అమలు అవ్వాలా? ఇంకా ఏం అవ్వలేదండి. ఎవరిష్టం వాళ్ళదండి. ఓట్లకు వచ్చినప్పుడు చేయకుండా ఉండరు కదండి, చేస్తారు ఉండాలి కాదంటే కొంచెం పేదవాళ్ళని చూడాలండి రోడ్డు ఎక్కి. అది ఉన్న వాళ్ళకే పింఛనీళ్ళు వస్తున్నాయి, లేని వాళ్ళకి ఏ పింఛనీళ్ళు లేదండి. అది జీతాలు ఉన్న వాళ్ళకి, జాబులు ఉన్న వాళ్ళకి పింఛనీళ్ళు వస్తున్నాయి, కూలి పని చేసుకునే వాళ్ళకి ఏదీ లేదండి. అమ్మ మీ పరిస్థితి ఏంటంటే కూడా అడిగిన వాళ్ళు లేరు మా అలాంటి వాళ్ళు. సచివాలయాలకు వెళ్తే ఏం చెప్పట్లేదు మరి, ఎలా అప్లై చేయాలి? ఎన్నిసార్లు అడిగామో అండి, ఆ సర్టిఫికెట్ కావాలంటున్నారు, మాకు అది లేదండి. నాకు 60 సంవత్సరాలండి, నాకు ఏ ఆధారం లేదు. కూలి పని చేసుకుని వృద్ధాప్య పెట్టుకోవచ్చు ఇంకా పెట్టుకోవాలండి. గాడి తిరగలేక మానేసేవాడిని, ఇంకా అంతే సంవత్సరం. ఇంకా అంతకన్నా చేసేదేమో. ఫ్రీ బస్సు పెడదామని చెప్పి అనుకుంటున్నారు. ఫ్రీ బస్సు అవసరమా వద్దా? ఏమండి, అంత నాకు తెలియదు, నేను చదువుకోలేదు బాబు. అంటే బస్సులో ఫ్రీగా వెళ్ళడానికి ఆడవాళ్ళకి అదే అన్నారు కానీ నాకు తెలియదండి. అడగాని చదువుకున్న వాళ్ళు నాకు తెలియదండి. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారంట మరి. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు, పెన్షన్లు పట్టించుకోవాలంట. అంతే, మా పెన్షన్లు పట్టించుకోవటం లేదండి. అంతే. జగన్ బాగా చేయలేదా మరి ఇంతకుముందు? ఆయన అయిపోయినా ఆయన చేశారండి. ఎవరైనా ఒకటేనండి. ఓట్లకు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, తర్వాత అసలు వాళ్ళు ఏం చేస్తారండి, మధ్యలో ఉన్నదండి. నేను చెప్పేది ఏమీ లేదండి. ఇంకా పేరు శివశంకర్ రెడ్డి. శివశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాన్లు తీసేయడం జరిగింది కదా, రేషన్ వ్యాన్లు. షాపులకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పి అంటున్నారు. షాపుకి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా లేకపోతే రేషన్ వ్యాన్ ఉంటే మంచిదా? రేషన్ యాన్ వచ్చినప్పుడు డబ్బులు ఉండవు మా దగ్గర. పొలాలు పోతాం, రైతులు ఇవ్వాలిగా, వాళ్ళు ఎవరు ఈ బండి రాజకీయ మళ్ళీ అది అనుకో 15 రోజులు ఎత్తాడుగా, డబ్బులు తెచ్చుకుంటాం. ఈ లోపు మేము ఆడ తెచ్చుకుంటాం. మాకు ఇది వాటంగా ఉంది. ఇదైతే వాటంగా ఉందంట, వ్యాన్లు అయితే వాటంగా లేదు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి మరి? ముసలి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా. వాళ్ళకి ఏమని చెప్తున్నారు మొన్న ఇంట్లోకి పోయి. అంటే 10-20 మంది ఉంటే ఓకే, ఒక షాప్ కింద ఒక 100 మంది ఉంటారు, 100 మందికి ఇవ్వడం కుదిరిద్దా మరి? మనకి అవన్నీ తెలియదుగా, వాళ్ళు చెప్పిన మాటేగా. మీకైతే ఇది వెసులుబాటు అంటారు, అంతే. సరే, పరిపాలన ఎలా సాగుతుందండి? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే పథకాలు ఇంకా అమలు కాలేదు కదా, వాళ్ళు అట్టవుతాయి నిదానంగా ఒక్కొక్కటి
ఒక్కపాలు అయితే అవతగా ఫ్రీ బండ్లు పడుతున్నాయా? ఆ? ఫ్రీ బండ్లకి డబ్బులు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? నాకు 2 పడ్డాయి. రెండా? ఎంత పడుతున్నాయి? మామూలుగా 800, 900 అప్పుడు 900 మనకు పడుతుంది. 900 పడుతున్నాయా? మన బండి ఎంత రేటు కడతాం అంతే పడుతున్నాయి బ్యాంకులో. నేను విన్నా 850 వినాలి. 850 840. 850 మొన్న పెంచారు 900, అంత మంగులు 850 మొన్న ఈ మధ్య పెంచారు 9. అది ఓకే. మరి జగన్ మళ్ళీ వచ్చే అవకాశం లేదంటావా? అవన్నీ మనకు తెలియదు, జనంలో పోయింది మనకేం తెలుసు. ఇప్పటికైతే బాగానే ఉంది ఈ ప్రభుత్వం. బాగానే ఉంది. సరే అమరావతి 3 ఏళ్ళు అయిద్దా? అయ్యిద్దో అవదో ఎవరికి తెలుసు అవన్నీ. అంటే 3 ఏళ్ళలో అవుతుందని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు కదా. రాజకీయ నాయకులు అందరూ చెప్తారు, ఏదైనా ఏ పార్టీ ఉండా చెప్తూనే ఉంటారు. మనకేం తెలుస్తుంది? అది మనం పని చేసుకున్నాం, మనకు తెలుస్తుంది. అయ్యే పట్టించుకోంగా. పనులు ఉన్నాయా ఇప్పుడు బాగానే? వర్షాలు పడుతుంటే ఏం పనులు ఉంటాయి? వర్షాలు పడితే పనులు ఉండవుగా, లేకపోతేనే పనులు. అది ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి పెడతాం అంటున్నారు. ఫ్రీ బస్సు మరి అవసరం అంటావా మనకి? ఆడాళ్ళకి అవసరం, మగాళ్ళకి ఏం అవసరం? అదే దానివల్ల మనకు కూడా నష్టాలు ఉంటాయి కదా, దాని గురించి అడుగుతున్నా. ఏమైనా అట్టాలు ఉంటాయి? వాళ్ళే కూర్చుంటారు బస్సులో, నువ్వు నించొని పోవాలి. మరి కుదిరిద్దా నీకు? నుంచుంటాం. నించుంటావా? ఇప్పుడు ఆడవాళ్ళు కూకుంటే సీట్లో మనం నుంచోట్లేదా? ఇప్పుడే నుంచుంటాం లేదా? లేకమంటాం వాళ్ళని. బస్సు మొత్తం నించుంటావా మరి? ఎందుకు నుంచోను? విజయవాడ దాకా నుంచోట్లే, బస్సు ఖాళీ లేనప్పుడు ఏం చేస్తా? ఆడని లేపుతాం, లేపంగా మనమే వదులుకుంటాం. అది పెద్దవాళ్ళు లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యాన్లు తీసేసింది కదా. రేషన్ వ్యాన్లు తీసేసింది అంటే ఇంతకుముందు బియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు వెళ్ళి షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఏదైతే బాగుండిద్ది? కార్డు తెచ్చుకోమంటున్నారు. ఇస్తున్నారు, కార్డు తెచ్చుకుంటున్నాము. షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదేనా నీకు? నీకు వయసు మీద పడిపోయింది కదా, షాప్కి వెళ్ళడం ఇబ్బంది లేదా నీకు? లేదండి, ఇబ్బంది లేదా? వెళ్ళి తెచ్చుకుంటావు. బండి వద్దు నీకు, వ్యాన్ వద్దా? బండి ఇచ్చారు, ఇంటికాడ రోడ్డు మీద ఇచ్చారు, షాప్ కాడ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు నీకు బండి అయితే మంచిదంటావా, షాప్ కాడికి పోతే మంచిదంటావా? ఆ బండి అంటే మరి గవర్నమెంట్ బొక్క, ఆయిల్ బొక్క బండి, అర్థమైందే. మరి డ్రైవరు వాళ్ళిద్దరు ఇవన్నీ బొక్కగా శుభ్రంగా రేషన్ కార్డు కాడ తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు నీ వయసు మీద పడిపోయింది, నువ్వు వెళ్ళలేవు కదా ఒక్కోసారి. మా ఆడవాళ్ళనే తెచ్చుకుంటారండి. అంటే ముసలి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని. అదే బండి అంటే గవర్నమెంట్ బొక్క ఏంటి, ఆ నష్టం బదులు మనం వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అంటావు. అక్కడ వెళ్ళి కార్డు కాడ తెచ్చుకుంటున్నాం. చంద్రబాబు ఎలా చేస్తున్నా, పరిపాలన బాగానే ఉందా? బాగుంది ఇప్పటికి. మరి రేపు సంగతి అట్ట, రేపటి సంగతి దేవుడు అడిగారంటావు. అంతేనా? మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, ప్రభుత్వం పోయింది, మనకి 4 ఏళ్ళు పింఛని బాగుంది. అది ఇప్పటికైతే బాగుందంట. బాగుంది. ఓకే. ఇప్పుడు రేపు సంగతి ఎట్ట ఉంటుందో అదా. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ వ్యాన్లు అనేది తీసేయడం జరిగింది కదా. షాపులకు వెళ్ళి తెచ్చుకోండి గతంలో లాగా అని చెప్పి అన్నారు. ఈ నెల నుంచి అమల్లోకి వస్తుంది. షాపులకు వెళ్ళి తెచ్చుకోవడం కరెక్ట్ అంటారా మీకు, లేకపోతే వ్యాన్ వస్తే బాగుండేది అంటారా? వాళ్ళు ఉంటే ఇది అంటున్నాను, లేకపోతే మానుకుంటాను. అట్లాగే ఉన్నప్పుడు తెచ్చుకున్నాము, మళ్ళీ లేదనుకో మళ్ళీ ఆడకపోయి తెచ్చుకుంటాం. ఏమందంటో ఇబ్బంది అయితే ఏం లేదంట. ఇబ్బంది లేదు, ఏం లేదు. కొంతమంది వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే? వయసు మీద పడిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంటారు, భూమి పుట్టిన కాంచి ఉంటారు. వీళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, పోయిన వాళ్ళు కాదు, భూమి పుట్టిన కాంచి వయసు మీద పడిన వాళ్ళు ఉంటానే ఉంటారు. ఈ బియ్యం తెచ్చుకుంటా ఉంటారు, అమ్ముకుంటా ఉంటారు. సహజం జరుగుతూనే ఉండేది. అమ్ముకుంటానే ఉన్నారంటారా? నేను అమ్ముతాను, చూడు ఆయన ఎన్ని ఆడదంటాం. సహజం జరుగుతూనే ఉంటాయి అన్నీ. అయితే వ్యాన్ లేకపోయినా పర్లేదు, అడిగెళ్ళి తెచ్చుకుందాం అంటారు. కంపల్సరీ తెచ్చుకుంటాం. మరి బియ్యం ఎన్ని రోజులు ఇస్తారు ఆడైతే? 15-16 తారీఖుల దాకా ఇస్తారు. అన్ని రోజులు ఇస్తారా, లేకపోతే 3 రోజులు కట్టేసి? అదే మా ఊళ్ళో మటుకు ఇస్తారు. బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తారు. 15-16 తారీఖుల దాకా బియ్యమే ఇస్తారు. బియ్యం ఇస్తారు. సరే, పరిపాలన ఎలా సాగుతుంది? సంవత్సరం అయింది కదా. బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది. బాగానే ఉందా? ఆ హయాంతో ఈ హయాం బాగుందా? అక్కడికే అంటే ఇప్పుడు సూపర్ 6 హామీలు చాలా చెప్పారు కదా, అమలు కాలేదు. ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటున్నాడుగా, రేపు ఆగస్టు 15 నుంచి చేస్తాను అంటున్నాడుగా. ఆగస్టు 15 ఫ్రీ బస్సు. సిలిండర్లు కొంతమందికి వచ్చినాయి కదా. మీకు వచ్చినాయా? నాకు రాలేదు కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా. అన్నీ అంటే అట్లే పర్లేదు అంటారు అయితే? పర్వాలేదు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ లేదా తలకిందులు చేస్తే ఆయన మీద గాలి మళ్ళీద్ది, లేకపోతే ఇట్టాగే అయిపోయిద్ది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమంటారండి? పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయన ఉంటానే ఇంకా సక్రమంగా సాగుతుంది, ఏదైనా బాగానే చేస్తున్నారంట.
మొదటిసారి వచ్చినా కానీ అధికారంలోకి కరెక్ట్ చేస్తున్నారంటారా? పవన్ కళ్యాణ్ ఉండటమే కరెక్ట్ ఇది. ఆయన పైన కూడా చాలా విమర్శలు చేస్తున్నారు కదా. ఆయన గాలి విమర్శలు. ఇప్పటికి ఎన్ని మార్కులు వేయచ్చు అంటారు ఈ ప్రభుత్వానికి? 70 వేయచ్చు. 70 వేయచ్చా? నా పేరు శేషిరెడ్డి. రేషన్ బండ్లు తీసేశారు కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. మరి అది కరెక్టేనంటావా? అది కుదరని పని. వాళ్ళకి ఐడియా ఉంటే ఉండొచ్చు, కాదంటలా. ముసలాళ్ళు ఉంటారు, ఆ ముసలి పోయి తేవాలంటే ఈ ఏలుముద్ర వేయాలి. నేను లెగవలేను, నేను ఏలుముద్ర వేయాలి. ఆడ పోయి తేవాలంటే ఎడిపోయినా కానీ 2 కిలోమీటర్లు ఉంటుంది ఊరు. 80 ఏళ్ళు ఉన్నాయి. నేను ఇవాళ తేడాకే కూర్చున్నా. ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తాము లేవలేని వాళ్ళకి అని చెప్పి అంటున్నారు. అది మరి అయిద్దంటావా? జరగని పని అది. జరగదు. సంస్థలు ఒక ఇంట్లో సంసారమే జరగట్లా. ఎక్కడ జరిగిద్ది? అది జరగదు. పెట్టాలి. పెట్టకపోతే మీ చేతుల్లో పని ఎడ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ వచ్చేదానికి అవకాశాన్ని బట్టి మీరు చేసుకోండి. రాబోయే ఎలక్షన్కి నేను చెప్పగలిగే ఆలోచన ఇది. వచ్చే ఎలక్షన్కి ఆలోచన బట్టి చెయ్యి. లేదంటే నీ చేతుల్లో పని కదా, నీటి వంజలు చేసుకో. ఇంత ముందర చేసుకోవాలా, అట్టగా చేసుకో. అంటే మెజారిటీ మొత్తం వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ముసాలు పారే నేను ఇవ్వాలి 80 ఏళ్ళు చిల్లరే. అంటే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు, మేము పొలాలకు వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాము లేదు అంటే వయసు వాళ్ళు మాట్లాడవచ్చు, అది వేరు. ముసలాళ్ళు 100కి 40 మంది ఉంటారు, బియ్యం తెచ్చుకోలేని వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. పై వాళ్ళు కూడా ఆలోచించుకుంటే అర్థమైంది. నారాయణ రెడ్డి. ఎవరండి? 80 ఏళ్ళు వచ్చినాయి, పోయి తెచ్చుకోలేను. రేషన్ తెచ్చుకోలేరు. ఇవరికైతే మా ఇంటి పక్కన వచ్చేది ఇచ్చిపోయేవాడు. ఈడకి పోతే ఈడైనా పంచాయతీలో కాగితం అంటున్నారు, సంతకం అంటున్నారు, ఏలుముద్ర అంటున్నారు. ఇవన్నీ సాగేనా? ఈ నెల తీసుకున్నారా రేషన్? తీసుకోవాలా? తిరుగుతానే ఉన్నారు దానికోసం. ఏది అది అది ఇయ్యేది లేదు, ఇది ఇచ్చేది లేదు. మరి మనం తెచ్చుకోవడానికి మొయ్యలేము. అంటే వీళ్ళు కొంతమందికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అంటున్నారు, అలా ఏమి ఇవ్వట్లేదా? 70 దాటిన వాళ్ళకి ఇస్తాను, లెగలేని వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. మరి అది కూడా ఏందో అక్కడ సంతకం కావాలంటే, ఆడు ఏను ముద్ర కావాలంటే, ఇంకేందో కావాలంటే, ఇంకేందో చెబుతున్నాడు. మరి ఇచ్చేయనా? అది ఇంతకుముందు అయితే వ్యాన్లు ఉండే అంటారు. వ్యాన్ ఉండేది మన కేకైతే ఆడైనా ఎత్తుకొచ్చి ఇచ్చేవాడు. మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి తంబి ఇచ్చుకొని ఇచ్చేవాడు. అదైతే ఇబ్బంది అవుతుంది మీకు. కొంతమందికి ఇబ్బంది, కొంతమందికి పనికి పోయేవాడికి పోవాలి. ఎందుకంటే పనికి ఇప్పుడు యాన్ వచ్చినప్పుడు ఆడు ఇంటికాడ ఉండడు. పనికి పోయాడు అనుకో, ఏ సాయంత్రం పూట పనికి పోయి వచ్చినాక పోయి తెచ్చుకుంటాడు. ఆ టైంలో ఆడుకోవాలి. అది అంటే ఒక రకంగా తరవ రకంగా ఉంటుంది. అసలు ఈ పథకం ప్రవేశపెట్టింది వ్యాన్లది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది మొత్తం కూడా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది, వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు అనే కదా తీసుకొచ్చింది. మరి మళ్ళీ ఎందుకు వీళ్ళు తీసేసినట్టు? ఎవడు ఉంటే ఎవడు పార్టీ ఉంటే ఆడు చొక్కా వేసి తిరుగుతాడు. మనకి ఎగిరికిందే ఉంది. ఇప్పుడు ఆడు పార్టీ అని ఆడు చొక్కా వేసి తిరుగుతున్నాడు. మంత్రులు కూడా వేసి రమ్మంటున్నాడు. ఈడు పార్టీ అయితే ఈడు వేసి రమ్మంటున్నాడు. సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యే వస్తూ ఉంది. సూపర్ 6 హామీలు చెప్పారు, ఏమైనా అమలైనయా నీకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఇళ్ల తలానికి రాస్తే వచ్చింది. అది చేను కొనడానికి అంత ఇబ్బంది ఉండి ఆలస్యమైంది. కాగితాలన్నీ శాంక్షన్ అయ్యి ఆ పంచాయతీలకు వచ్చినాయి. ఆడిన అవతల భారతం గారి ఇల్లు మళ్ళీ పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలంట. సరే, పిల్లలకి 15,000 అని చెప్పి అన్నారు. నెక్స్ట్ రైతు భరోసాలు అన్నారు. వాటి సంగతి ఏంటి మరి? వేస్తామని చెప్పి అంటున్నారు. నమ్మకం ఉందా వేస్తారని? వేసినప్పుడు ఆలోచన వేసినప్పుడే. ఇప్పుడు రైతు భరోసా అని మన మీటింగ్ పెట్టారు. ఏం చెప్పారో మరి. అయితే జగన్ హయామే బాగుందండవా? ఏ ఊడిది లేదు. ఆడేమో ఆడిన ఎంత కట్ట సర్లేదాలే. జగన్ ఆడే ఇబ్బంది ఆడిపడ్డాడు. వాడు కూడా అనుభవం ఉన్నాడు, మేధావులు వెనకాల ఉంటే వాడు చెప్పింది అన్నాడా, ఎవడు చెప్పింది అనుకుండా ముందర పోయాడు, పడ్డాడు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా జగన్ ఏమైనా? లేదా? ఆడు లేదు, వచ్చే అసలు ఈడు గెలుస్తాడని కూడా లేదు. మరి ఇంకెవరు వచ్చారు మరి? అయితే ఎవడో ఒకడు నీ పట్టాడు వస్తాడు, ఇంకోటి గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిద్దా ఏంది మళ్ళీ? ఏమో వచ్చిద్దాం. ఎవడు షర్మిల అక్కను గెలిపిస్తారా? షర్మిలాకి వచ్చిద్ది అడిగే ఎవడొస్తాడో. ఇప్పుడు 4 రోజులు గోంగూర తిన్నావు,
ఇసుగు పుట్టింది. 5వ నాడు తోటకూర తింటున్నావు, అది ఇసుగు పుట్టింది. 2 రోజులు తింటే ఇంకో కూర కావాలా. అంతేనంటావు. ఇది కూడా అంతే. పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? ఆ? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎలా దేవుడు. నేను అసలు ఊరు వదిలిపెట్టి పోను రా బాబు వాడికి. నేను ఊరు వదిలిపెట్టి పెట్టి పోయేవాడిని కాదు అసలు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేస్తాడు వాడికి? మాట్లాడటం చేత కదా కూర్చొని. మాట్లాడడం చేత కదా, మాట్లాడడం చేత కాకుండానే సినిమాలు చేయడం మొత్తం చేస్తున్నారంటావా? వీళ్ళందరూ చేత అయినా పైకి పోయారంటావా? ఆయన బాగా చేయట్లేదా మరి? ఏమో చేస్తున్నాడో మనం చూసామా. మంచి పనులు చేద్దామని చెబుతున్నారు వాళ్ళు. చేసినప్పుడు ఆలోచన ఇప్పుడు ఏదైనా చేస్తేగా. ఇప్పుడు 10వ తారీఖు 15వ తారీఖు అమ్మఒడి అంటున్నాడు. రైతు భరోసా నేను మీటింగ్ పెట్టాడు. ఇవన్నీ చేయాలిగా. చేసినప్పుడు అంటావు. అంతే అంతే, చేసినప్పుడు ఆలోచన. రాజధాని అయిద్దా 3 ఏళ్ళు అవుతుంది అంటున్నారు. రాజధాని అంటే శవం. అంటే నీకు అనుభవం ఉండిద్ది కదా, 3 ఏళ్ళు అయిద్దా అంత పెద్దది కట్టాలంటే? ఏమో తెలియదు మనకి, అంత ఆధారం ఆలోచన లేదు. మనం ఏ పార్టీలో తిరిగేవాళ్ళం కాదు, పట్టేవాళ్ళం కాదు. మనకి ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇచ్చి పాస్ మార్కులు ఏమి పడతాయా? పాస్ మార్కులు పడాలంటే ఒకేడేగా అయింది, ఇంకా 3 ఏళ్ళు. ఒకేళ్ళలోనే పడతాయా అంటున్నా పాస్ మార్కులు? ఏం చేశాడని పడతాయి? ఏం చేయలేదా? ఏం చేశాడు? రోడ్లు గతుకులు వేసాము, ప్యాచ్లు వేసామంటున్నారు, కొత్త రోడ్లు వేసామంటున్నారు. పాత చొక్కా కుడితే ఎన్నాలంటే కొత్తది కుట్టుకోవాలి. ఆ పాత చొక్కా కూడా కొట్టలేదుగా గతంలో. ఎందుకు కొట్టి ఆడు చేసే పని ఆడు చేశాడు, ఈడు చేసే పని ఈడు చేశాడు. ఓకే సరే.